కరీంనగర్లో మట్కా జూదం జోరుగా జరుగుతోంది. మట్కా మాయలో పడి ఎంతో మంది బిచ్చగాళ్లైపోతున్నారు. రోజంతా కష్టపడి సంపాదించింది కాస్త నంబర్ గేమ్లో తగలెట్టేస్తున్నారు. ఈ జూదంలో సర్వం కోల్పోతున్నారు. ఆస్తుల్ని అమ్మి రోడ్డున పడుతున్నారు. మహారాష్ట్ర కేంద్రంగా కరీంనగర్లో జరుగుతున్న మట్కా జూదం వేలాది ఏళ్లను గుల్ల చేస్తోంది. పదికి 100 పోతే 10 వస్తే 1000. అదృష్టం మీదైతే లక్షాధికారి కావచ్చంటూ కరీంనగర్ జిల్లాలో జోరుగా మట్కా స్థావరాలు నడుస్తున్నాయి. మట్కా స్థావరాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా బీటర్లు తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. జిల్లా మట్కా బీటర్ల దందా 3 నంబర్లు 6 ఫోన్ కాల్స్ గా సాగిపోతోంది. మట్కా స్థావరాలకు ఆఫీస్ ఉండదు, ఒక సెల్ ఫోన్ చాలు. అది కూడా స్మార్ట్ ఫోనే అక్కర్లేదు, బేసిక్ మోడ్ అయితే చాలు. నిత్యం కోట్లలో లావాదేవీలు నడిచిపోతూ ఉంటాయి. కరీంనగర్ జిల్లాతో పాటు జగిత్యాల, రామగుండం, పెద్దపల్లి, సిరిసిల్ల, చొప్పదండి లాంటి ప్రాంతాల్లో కూడా మట్కా బెట్టింగ్ జోరుగా జరుగుతోంది. దేశ వాణిజ్య రాజధాని ముంబై ప్రధాన కేంద్రంగా సాగే మట్కాను స్థానికంగా కళ్యాణ్ అని పిలుస్తూ ఉంటారు. రోజంతా శ్రమించే కూలీలు, చిన్నా చితక వ్యాపారులు, అంతంత మాత్రం సంపాదనా పరులు డబ్బు సంపాదించాలన్న దురాశతో మట్కాకు బానిసలవుతున్నారు. కానీ ఈ జూదంలో పోగొట్టుకున్న వారే ఎక్కువ మంది, సంపాదించేది తక్కువ మందే. లక్ ఉంటుందో లేదో తెలియదు కానీ తెల్లవారడం పాపం ఫోన్ కాల్స్ తో నెంబర్ గేమ్ మొదలవుతుంది. ఓపెనింగ్ నెంబర్, క్లోజింగ్ నెంబర్లపై విజేతలెవరో పరాజితులెవరో తేలిపోతారు. డబ్బును పోగొట్టుకునేవారు వేల మంది అయితే సంపాదించే వారిని వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. అయినా సరే కూలీలు, ఆటో, లారీ డ్రైవర్లు ఈ జూదం అంటే పడి చేస్తారు. లోకల్ బుకీలు మహారాష్ట్రలోని మట్కా కింగులకు ఏజెంట్లుగా పనిచేస్తూ ఉంటారు. ఈ బుకీలకు ఫోన్ చేసి తాము ఎంత డబ్బులు పెడుతున్నామో ఫోన్లోనే చెబుతారు జూదరులు. సాయంత్రానికి ఫలితమేంటో ఫోన్లోనే చెప్పేస్తారు. ఈ ఎపిసోడ్లో మహారాష్ట్రకు డబ్బులు చేరవేసేది స్థానిక బుకీలే. కూలీలు, డ్రైవర్లు, వ్యాపారులు వారి వారి ఆర్థిక సామర్థ్యాన్ని బట్టి బెట్టింగ్ ను పెంచుకుంటూ పోతారు బుకీలు. మధ్యలో 500, 1000 గెలుచుకున్నామంటూ ఆశ చూపుతూ పెంచేస్తారు. డబ్బులు వసూలు చేసేటప్పుడు ఎంత రుబాబుగా ఉండాలో అంత రుబాబుగా ఉంటారు. ఇలా వీరి మాయలో పడి జీవితాలను నాశనం చేసుకుని రోడ్డున ఎంతో మంది పడ్డారు. మట్కా దందాపై పోలీసులు అడపాదడపా దాడులు చేస్తూనే ఉన్నా దొంగచాటుగా జరిగే తంతు జరిగిపోతోంది. తాజాగా జరిపిన దాడుల్లో 2 లోకల్ బుకీలను అరెస్టు చేశారు. బాధితులు, వారి కుటుంబీకులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. కష్టపడి సంపాదించింది కుటుంబానికి వెచ్చించాలి, అంతేగాని అయాచితంగా వస్తుందనుకుని దుర్వసనాలకు బానిసలైతే ఇళ్లు వళ్లు గుల్లవుతుంది. ఇది తెలుసుకోవాల్సింది ప్రజలే. పోలీసులు వారి ప్రయత్నాలు వారు చేస్తారు, కానీ జూదం విముక్తి పొందాలన్న దృఢ నిర్ణయం తీసుకోవాల్సింది బాధితులే.